హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అనమాట. సో కాకరకాయ కారానికి కావాల్సిన కాకరకాయలు అయితే మనం మజ్జిగ ఉప్పులో మనం కోసి పెట్టేసుకొని నానబెట్టుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ఇవి నానాలండి బాగా. ఈ లోపల మనం కారం అనేది ప్రిపేర్ చేసుకున్నాం. కారానికి ఏమేమి వేసామంటే ఎండుమిరకాయలు, అలాగే ధనియాలు, చిన్నులపాయి, జీలకర్ర, కొంచెం వేరుశనగకాయలు, చిన్నులపాయి, ఆవాలు, మెంతులు కూడా వేసామండి. ధనియాలతో పాటు ఇవి కూడా వేసాము. మెంతులు వేస్తున్నాము. వీటిని సన్నటి మంట మీద స్లో ఫ్లేమ్లో మనం ఫ్రై అనేది చేసుకోవాలి. కొంచెం లైట్గా కొబ్బరి కూడా వేసుకున్నాము. లో ఫ్లేమ్లో అయితే మనము చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే వేయవసరం లేదండి. ప్రెజెంట్ పెద్దల పైన అయితే మనం వేపుకోవాల్సి ఉంటుంది. ఇదే బండిలో ఇలా వేపుకోవడం వల్ల ఉల్లిపాయకి బాగా టేస్ట్ వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది పచ్చిగా వేసేస్తారు, కానీ ఇలాగా వేపుకొని కనుక మనం కారంలో వేసుకున్నట్టయితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేగేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది. మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్ కొంచెం బాగా డ్రై అయిపోయేలాగా దీనైతే మనం వేపుకోవాల్సి ఉంటుంది. ఫ్లేమ్లోనే మనం ఇదంతా చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఉల్లిపాయ అయితే చక్కగా డ్రై అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఓకే, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కాకరకాయలను అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అంతా చక్కగా ఒకే దాంట్లో అయిపోతుంది. మాటికి పాత్రలు అనేవి మార్చుకోకుండా చక్కగా అన్నీ ఒక దాంట్లోనే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా పాప ఎలా వేస్తుందో కాయల్ని. మనమైతే ఇప్పుడు ఇది మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఈ మిగిలిన మజ్జిగలో మనమైతే దీన్ని చక్కగా చిదిపేసుకొని మజ్జిగలో చింతపండు బాగా పిసికేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని దీంట్లో అయితే మనం వేయాలి. ఇలా అయితే మన కారం చేదు ఉండదు అస్సలు కూడాను. కొంతమంది కాకరకాయ చేదుగా ఉంటుందని తినరు కదండి. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ తినేదాన్ని కాదు. చిన్నప్పుడు కాకరకాయ కూర కానీ కారం కానీ చేదుగా ఉంటాయని అస్సలు తినేదాన్ని కాదు. కానీ మా పాప నా కోసమే ఇలా చేస్తుంది అనమాట. ఎప్పుడైతే చెట్ల కూర మొత్తం నేనే తినేస్తానమాట. ఎవరికి మిగిలిచ్చాను, శుభ్రంగా తోడుకొని తినేస్తాను నేనే మొత్తం. కాకరకాయ కూర అంటే అంత ఫేవరెట్ అయిపోయింది నాకైతే. మా పాప అన్నీ నా కోసమే కొత్త వంటకాలన్నీ కనిపెడుతుంది, నేను ఎలా అయితే తింటాను అని చెప్పి. ఇప్పుడు అన్ని కూరలు కూడా బాగా తింటాను, నేను ఇష్టంగా తింటాను. అందుకే హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాను. ఇప్పుడైతే మనం ఈ మిశ్రమాన్ని చక్కగా ముక్కలకి పట్టేలా కలుపుకున్నాం కదా. సో 5 minutes or 10 minutes మనము మూత పెట్టేసుకోవాలి. ఇది దగ్గరగా ఉడికేలాగా. స్టవ్ మీద ఉడికే లోపల మనం కారాన్ని అయితే మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడైతే మన ముక్కలు చక్కగా దాంట్లో అయితే ఉడికిపోతున్నాయి. ఒకసారి కలుపుకోవాలి. ఈ ముక్కకు కూడా సమానంగా ఉడుకుతుంది. అలాగే ఆ పులుసు అన్నది అన్ని ముక్కలకి సమానంగా పడుతుందన్నమాట. చూసారు కదా, మొత్తం మనకి పెరుగు అయితే ఇలాగా చక్కగా ముక్కలు పట్టేసేలాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకొని ఏం చేసుకున్న కారాన్ని ఈ యొక్క కాకరకాయలోకి మనం ఇలా ఫిల్ చేసుకోవాలి. చూసారా, మధ్యలో అలా ఫిల్ చేసేసుకోవాలి. చూసారు కదండి, అన్ని కాకరకాయల్లో కారం అనేది ఫిల్ చేసేసాము. ప్రతి దాంట్లో కూడా మనం కారం అనేది ఫిల్ చేసాం. బాగా కాగిపోయింది. చూసారు కదా, ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క కాకరకాయని ఆయిల్లో వదలాలి. ఈ కాకరకాయ కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, లేకపోతే టేస్ట్ ఉండదు. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తిరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంతమంది వీటికి దారాలు కడతారండి. కాకరకాయకి కారం అనేది బయటికి వెళ్ళకోకుండా
మనమైతే కట్టలేదు. సో అందుకని జాగ్రత్తగా కలుపుకుంటే ఫ్రై చక్కగా అయిపోతుంది. కాయలు బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఆల్రెడీ మనం పెరుగులో ఉడకబెట్టాం కదా, సో ఆ వాటర్ అంతా దీంట్లో ఇంకిపోతుంది అనమాట. చక్కగా నూనెలో వేగుతున్నాయి కాకరకాయలు. దీని మీద కొంచెం పుదీనా అయితే జల్లుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అసలు చాలా బాగుంటుంది. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారు కదండి, గ్రీన్ కలర్లో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా మన కాకరకాయలు అనేవి. వాసన అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ అదిరిపోయిందండి. అసలు వాసనకే అసలు తినేయాలనిపిస్తుంది. చాలా బాగా వస్తుంది వాసన. పుదీనా స్మెల్, కాకరకాయ స్మెల్ రెండు చాలా బాగా వస్తున్నాయి. మన కాకరకాయ ఫ్రై అయిపోయిందండి. కాకరకాయ కారము చక్కగా ముక్క కూడా ఉడికిపోయింది. చూసారు కదా రెడ్ కలర్లో ఎంత బాగా కనబడుతుందో. పైన పుదీనా వల్ల గ్రీన్ కలర్ గార్నిష్ బాగా కనబడుతుంది. చూడండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్ అసలు. చూసారు ఫ్రెండ్స్, మన కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. చక్కగా బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. కాకరకాయ కారం అసలు చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి. నేనైతే వేడివేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని లాగించేస్తున్నాను. మీరు కూడా తినాలనుకుంటే ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వంటల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్.